మొత్తం ఫ్రాడ్. చేయమంటే గవర్నమెంట్ మారింది కాబట్టి చెప్పుకున్నది కూడా బాధ అవుతా ఉంది, కానీ ఇంత దౌర్భాగ్యంగా ఎప్పుడూ ఉండదు. సచివాలయంలో పోతే లెక్చర్లు ఇస్తారు, ఒక్కోరు ఏం చదువుకొని వచ్చినారు ఏం తెలియదు. మాకైతే సార్ ఎలక్షన్లకు వచ్చిపోతారు ఆఫీసర్లు కానీ ఎవరన్నా కానీ, మీరు వచ్చిపోయినారు తిరిగి మళ్ళీ ఈ ఊరికి ఏం కావాలనేది కూడా రాదు. మా దౌర్భాగ్యం ఏమంటారు సార్, మండలానికి చివర జిల్లాకి చివర ఉన్నాంలే అనేది ఉందేమో అనుకుంటున్నాం మేమైతే. ఏమంటే మా ఊరు కలెక్టర్ దిగాలి, కలెక్టర్ దిగితే ఫోన్ కొట్టి అక్కడ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ అంటే వదిలేని లేదు నాది. అగ్రికల్చర్ ఏ పొద్దే కానీ ఇక్కడ వచ్చిన దాఖలా లేదు, ఎవరు రారు. ఫీల్డ్ అసిస్టెంట్ అయితే నా విలేజ్లకి నేను ఊర్లో ఉండబడి 2018 నుంచి ఊర్లో ఉంటున్నా, ఏ పొద్దే కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఊర్లోకి రారు నాకు. ఏ జంగిల్ లేదా ఇదంతా జంగిల్ కదా క్లీనింగ్ చేసుకుంటే రాకుండా పోయినాయి సార్ మా ఊరికి. ఏ దానికి ఎవరే కానీ అధికారులే రారు. వచ్చినది వెనక్కి పోయింది సార్, ఎట్లా పోయింది మళ్ళీ ఏం బయట పొరంబోకులలో పోయి గుంతలు తవ్వుకోవట్లేదా? అదే మాకు గుంట ఎత్తిపోసుకుంటే మాకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుందనే కదా మేము ఇంతగా ఎత్తిపోసుకొని చేసుకుంటా ఉండేది. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ జీరో ఈ మండలంలో. ఆయన ఎవరో జేఈ గారు ఉన్నారు, ఆయన మహానుభావుడు. ఏ పొద్దు వచ్చిపోయినాడో గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి. ఇప్పుడు ఆ వాటర్ దానికి కిందికి పోతూ ఉన్నాయి. ఇప్పుడు ఆడ పైప్ పగిలిపోతుంది సార్, మన వాటర్లో దిగి చేయగలుగుతారా? వాళ్ళ డిపార్ట్మెంట్ చేయలేరు, ఎవరు చేయలేరు. దాంట్లో పోతానంటే ఆ గ్రౌండ్ వాటర్ ఎట్లా పెరుగుతాయి, నువ్వు ఆలోచన చేస్తానవా అంటాడు. సార్ అంత జ్ఞానం లేనైతే ఆర్డబ్ల్యూ జేఈ అయినారు. ఎక్కడే కానీ జీరో. సొంత పల్లెల్లో డబ్బులు పెట్టుకొని బోర్లు రిపేర్ చేయించుకుంటున్నాం. పైప్ లైన్ నిన్న పోతే కనుక పైప్ లైన్ నిన్న చేయించుకున్నా. ఆ జంగిల్ క్లీనింగ్ ఉంది, ఈ పొద్దుటికి చేయరు. వాళ్ళు 2 కొట్టుకుంటారు. ఎంత బాధ అవుతుంది అంత బాధ అవుతుంది. మిగతా పల్లెలో కన్నగా చేసి పెడతావు సార్, అయ్యంగన్న పల్లె కానీ గోపరాజు పల్లె కానీ. వీటికి వస్తే ఎందుకో మరీ అసలు దౌర్భాగ్యం. అదే దాన్ని బట్టి చేసుకుంటాం. మీకు ఉందా అంటే ఇప్పుడు ఉందా? అదే సార్ ఇప్పుడు దాన్ని బట్టి మీరు చెప్పండి, మీకు తెలుసు ప్రాజెక్ట్ తెలుసు మన పిల్లలు మాట్లాడితే బాగుంటుంది. లైట్లు వచ్చినాయి కదా, లైట్లు వచ్చినాయి. ఏదో ఓఎన్జీసీ వాళ్ళు ఏదో చేయించారు, మనకి తెలియదు. ఇందాక మేడం గారితో మాట లక్ష్మీరెడ్డి పక్క విలేజ్లో ఈక్వల్ టు 3 విలేజ్లు పంచాయతీ అన్నాక ఒకటే విధంగా చూడాలి. విలేజ్ మొత్తం కవర్ చేస్తే ఎల్ఈడీలో బిగిస్తారు, ఈడ మటుకు అక్కడ ఎండ్ చేసినారు. అంటే ఆ పార్షువాలిటీ అధికారులే చూపిస్తున్నారు, బయట వెలుగుతానే ఉంది. ఆఫ్ చేయలే 24 వస్తుంది. ఇప్పుడు స్విచ్ అన్ని మేము బిగించుకొని ఎవరు రారు ఇక్కడ. కరెంట్ డిపార్ట్మెంట్ ఏఈ గారు అయితే 2014లో టీడీపీ తరఫున వీధి పూలకు లైట్ వేసిపోయినారు. ఇంకా ఈ మధ్యటికి రాలే. ఇంకా అవి ఏడన్నా పోయింటే మేము బిగించుకుంటాం. మళ్ళీ బాగా చేస్తారు, ఎంగనపల్లి చేస్తారు. వీటికి వచ్చేయాలంటే అధికారులు ఎవరు ఎందుకో మా దౌర్భాగ్యం లేదమ్మా. ఇంత విలేజ్ డోర్ టు డోర్ అసలు 4 to 4 వేసినారు సార్. అది ఈ ఊరికి వేసేకినా ఎందుకు లేదంటే తీసేయండి, ఇవి కూడా మొత్తం తీసేసుకుని వెళ్ళిపోండి, మాకు అవసరమే లేదు. పార్షువాలిటీ చూపిస్తారు ఆ విలేజ్ ఈ విలేజ్ ఎందుకో. మరి ఏమన్నా కొడుతున్నారో నాకైతే అర్థం కాలేదు అధికారులు. ఉపాధి హామీ పథకం సంబంధించి అయితే 21 ఉపాధి హామీ మేమేం చెప్తున్నాం? మేము ఉపాధి హామీ గతంలో జంగిల్ క్లీనింగ్ జరిగిందా లేదా చెప్పండి ఫస్ట్, తర్వాత మాట్లాడుతున్నాం. మరి ఆ పొద్దు కూడా ఇంతవరకు రికార్డ్స్ ఉంటాయి కదా, మీ ఎక్కడ జరిగినది లేదా నాకు జంగిల్ క్లీనింగ్ మన విలేజ్ ఏం లేదా? అదంతా జంగిల్ కదా, ఇది లేదా? ఊర్లో కంపలు అవి తిరుగుతూ ఉంటాయి. వాటర్ డీపీ ఉండింది మొన్నటి వరకు. ఈ బాబు అడుగుతుంది కానీ పాపం వాళ్ళు వచ్చి పని చేయరు. మరి ఏమో అధికారులు వాళ్ళు వీళ్ళకి భయపడతారు, వీళ్ళు వాళ్ళకి భయపడతారు, అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఆ ఫాగింగ్ది గతంలో ఉన్నటువంటి దగ్గర ఉంది, ఈ పొద్దుటికి అధికారం ఎంపీటీఓ తెచ్చుకోలేకపోతా ఉంది. 14 నెలలు అవుతా ఉంది, తీసిపోయినా ఈ పొద్దు తీసుకొని పోతా. నేను మొన్న అమ్మాయి అన్న చేతగాల ఎండిఓ అయితే తెప్పిస్తా. ఏది అంటే మీ పూర్తిగా పల్లెలకు కావట ఆఫీస్లో కూర్చోవాలి అంతే. ఎక్కడన్నా పోనీ పల్లెలు మా జీతాలు రావాలని నెలపోతే పని చేసుకోవాలి. ఆ రోడ్డుకి ప్యాచ్లు వేసినారు, ఇదే రోడ్డు ఏమైంది? అదే పంచాయతీ కదా. అవతల 2 ఊర్లకు ప్యాచ్లు వేస్తారు, వీటికి వచ్చే నా సీసీ రోడ్ నా ఊరికి పెట్టలేను. నువ్వు నేను కొట్లాడాలి ఇడా. అవి 2 ఊర్లేనా లేవో మెజార్టీ ఇచ్చినా నేను. మళ్ళీ 50 ఇచ్చింది వెంకటపల్లి గోపురం నేను ఇచ్చుకున్నా. మళ్ళీ ఏ పొద్దుకి 1 రూపాయి లేదు నాకు. సీసీ రోడ్డే మీ ఊరికి నా స్వలాభం కోసం ఏ పొద్దు ఆలోచన చేయలే.
ఏ సీసీ రోడ్ నీ ఊర్లో వేసినా, ఆ ఊర్లో వేసినా, నాకు ఇచ్చినా, నా ఊర్లోకి వేసినా, 10 రూపాయలు వేసినా చెప్పుకోను. 2014 నుంచి ఈ పొద్దు 2024 వరకు 25 వరకు ఎన్ని లక్షలు వేసినా చూపించమన్నా నీ ఊరు నా ఊరు. అనా పైసా ఇయ్యరు. ఆ పిఆర్ కింద తెచ్చుకుంటారు, చూడద్దు ఆ పక్క రోడ్డు వెనకలేదు, వీళ్ళు వెనకలే, అధికారులు వెనకలేదు. అది నాణ్యత ఉందా? 21లో వేసినారు సార్ ఇది. అప్పుడు ఎట్లయిపోయింది? నేను ఫోటోలు పెట్టి బరికిస్తే ఇంకా ఎమ్మెల్యే అధికారులు పంపిస్తుంది. ఆ అధికారులు వచ్చి చేసింది ఏమన్నా ప్యాచ్ వర్క్, ఇది ప్యాచ్ వర్క్ వేసాకైతుందా? ఏమంటే బాధలు అంటే ఎలాగొట్టుకుంటాం, మీరు ఈ రోజు చెప్పి చూసిపోతారు. ఇది ఏం జరగదు నాకు ఎప్పుడే తెలుసు. ఫోన్ కలపాలంటే మాట్లాడుతున్నాను, ఊరికి మాట్లాడు. వాడు సచ్చేవాడు అయితే తిరిగి లోకేష్ దగ్గరికి అందరి దగ్గర తిరిగి అన్ని చేసిపోయా ఉండి చేసినాం అనిపిస్తుంది మాకు కూడా. తిరిగి పెట్టుకున్నా కానీ ఏది లేకపోయా సార్. అధికారులు అయితే 0 మా మండలం, మాకైతే ఎటువంటి ఇదిగా చేయరు. ఇప్పుడు ఈ గ్రామ సభకి వీళ్ళు ఇప్పుడు ఓన్లీ ఉపాధి హామీ అధికారులు తప్ప వేరే సచివాలయం తప్ప ఏపీడీఓకి చెప్పలా, ఈ వాటికి చెప్పలా, మళ్ళీ ఎందుకు పిలిచారు? ప్రజలు అడుగుతున్నారని చెప్పండి. గ్రామ సభలో ప్రజలు అడుగుతున్నారు సార్, లేకపోతే ఉన్నాయా? అందుకే కదా ఆయన అడుగుతాండేది. నువ్వు ఎందుకు నేను అడిగేది నేను అడుగుతున్నా. వచ్చేపు ఉండు, ఉపాధి హామీ మీ తరఫున ఎవరన్నా పంపించండి మేడం, ఈ వాటినన్నా పంపండి. మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ అన్న సచివాలయం వీళ్ళు ప్రజలు చెప్పినవి రాసుకొని ఇప్పటికన్నా జరిగిపోయింది ఇప్పటికన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి చేయండి. మా ఉపాధి హామీ సంబంధించి మా ఏపీఓ గారు ఉన్నారు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, మన టెక్నికల్ అసిస్టెంట్, తర్వాత ఈసీ గారు ఉన్నారు. గతంలో ఇప్పటికి ఎన్ని జాబ్ కార్డ్స్ ఉన్నాయి, వాళ్ళు జాబ్ కార్డు లేని వాళ్ళు కూడా జాబ్ కార్డు ఇస్తాము. ముఖ్యంగా ఉపాధి హామీలో గతంకి ఇప్పటికి